హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఎండలు బాగా మండిపోతున్నాయండి. సో పిల్లలందరికీ స్కూల్కి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి పిల్లలకి హెల్తీగా ఉండేది ఇలాంటి కీర అయితే చేసి పెట్టండి. ఈ ఎండల్లో పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్లు ఇంకా కూల్ డ్రింక్లు ఇష్టపడతారు. అవి ఇవ్వడం అనేది హెల్త్కి అయితే మంచిది కాదు. సో క్యారెట్తో పాలు బెల్లం కలిపి ఈ కీర చేసి తినిపించండి. చాలా అంటే చాలా హెల్త్కి చాలా మంచిది. నేనైతే 3 క్యారెట్ తీసుకున్నానండి. 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. క్యారెట్లు అయితే బాగా క్లీన్ చేసేసి పీల్ తీసేసుకొని కడుక్కున్నానండి. 1/2 లీటర్ పాలు వచ్చేసి నేను మరిగించేసాను అనమాట. క్యారెట్ని తురుముకోవచ్చు లేదా మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టి పాలలో ఉడికించడం వల్ల క్యారెట్లో ఉన్న పోషకాలు అనేవి పోవు. వాటర్లో ఉడికిస్తే వాటర్లోనే క్యారెట్లో ఉన్న పోషకాలు వెళ్ళిపోతాయి కాబట్టి నేనైతే మిల్క్లోనే క్యారెట్ని కుక్ చేస్తున్నానండి. ఒక 10 మినిట్స్లో ఈ కీర అనేది కంప్లీట్ అయిపోతుంది. క్యారెట్ అనేది పాలల్లో బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు మీరు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. పట్టకుండా పాలు చిక్కబడేంత వరకు తిప్పుతూనే ఉండాలండి. కలుపుతూ ఉంటే క్యారెట్ అనేది మాడకుండా చాలా చిక్కగా వస్తుంది అనమాట. క్యారెట్ అనేది కళ్ళకి ఎంత మంచిదో మీ అందరికీ తెలియదు కాదు. పాలల్లో వచ్చి కాల్షియం ఉంటుంది, బెల్లం అండ్ ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి. ఈ కీరు హెల్తీ ఫుడ్ అని కూడా చెప్పచ్చు. ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలండి. చూసారా కలర్ అయితే ఎంత బాగుందో, స్మెల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడే తాగేయాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంది. బాగా ఉడికాక ఇప్పుడైతే బెల్లం యాడ్ చేసుకోవాలండి. బెల్లం అనేది తురుముకొని కానీ లేదా మీరు పౌడర్లా చేసి క్యారెట్ అనేది చక్కగా ఉడికిపోయింది కదా, పాలన్నీ బాగా దగ్గర పడినాయి కదండి. ఇప్పుడు బెల్లం నేను ఇందులో సగం వేస్తున్నాను అనమాట. ఎక్కువైతే వేయడం లేదు, ఎందుకంటే ఎక్కువ తీపైనా తక్కువ తీపైనా టేస్ట్ అనేది బాగా రాదు. ఎక్కువ తీపి అయితే ఎగుటి పుడుతుంది, తక్కువ అయితే తినే వాళ్ళకి చప్పగా ఉందనిపిస్తుంది. అందుకని నేను అందులో సగం మాత్రమే వేసానండి. పాలు బాగా మరిగిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినచ్చు లేదా వేడిగానైనా తినచ్చండి. మా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్.